సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు కదా. ముఖ్యంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ప్రధాన అంశంగా ఉండేది అనుకున్నారు. కానీ రైతు రుణమాఫీ అనేది లేదు కదా. ఎలా ఉండబోతుంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన మొత్తం కంప్లీట్గా ఈ నవరత్నాలని గత 5 సంవత్సరాల్లో ఎట్టయితే పూర్తి చేశాడో అదేవిధంగా చేయగలిగిన హామీలని ఇచ్చాడు. చేయకూడని హామీలని, చేయలేని హామీలని చంద్రబాబు అలా ఇస్తే మనం ఫెయిల్ అవుతాము, ఫెయిల్ అయ్యి జనాలతోటి మళ్ళీ తిట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏం లేకుండా తను చేయగలిగినయే ఇచ్చాడు. మరి చేయగలిగిన ఇచ్చా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓన్లీ 2 పేజీలతోటి క్లియర్ కట్గా వస్తున్నాను, నేను చేయగలిగేవే దాంట్లో పెట్టేస్తాను అని చెప్పేశాడు. కానీ అంతకంటే ఎక్కువగా మిన్నగా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అంటాడు, అద్దంకి కావాలంటే సముద్రాన్ని తీసుకొస్తానంటాడు, లేకపోతే ఇంకో అమెరికాన్ కావాలన్నా అద్దంకి తీసుకొస్తాను, మీకేం ఇబ్బంది లేదు, ఓట్లు వేసిందా బ్రహ్మాండంగా చెప్తాడు. ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు రుణమాఫీ ఏం చేశాడు, డాక్టర్ రుణమాఫీలు ఏం చేశాడు, ఏం చేయలేదు కదా. చేయనందువల్లనే కదా 150 సీట్లు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేయే చెప్పాడు. పేదవాడిగా అన్నాక ముఖ్యంగా ఆశ అనేది ఉండేది. ఒకవేళ రేపు చంద్రబాబు నాయుడు రుణమాఫీ నేను చేస్తానంటే అప్పుడు ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా మీ పార్టీ పరిస్థితి, వైసీపీ పార్టీ పరిస్థితి? చంద్రబాబు నేను రుణమాఫీ చేస్తున్నా అంటే మన గుండు మనం కొట్టించుకోవటమే, అంతకు మించి మార్గం ఏం లేదు. ఆయన గుండు కొట్టి సున్నం బొట్టలు పెట్టడంలో చంద్రబాబు సిద్ధవస్తుడు. జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు, ఉన్న చేసిన వరకే చేస్తాడు, చేయగలిగిందే చెప్తాడు. చేయగలిగింది చెప్పబట్టే కదా 151 సీట్లు ఇవ్వగలిగింది. చంద్రబాబు రుణమాఫీ చేయలేదు, డాక్టర్ రుణమాఫీ చేయలేదని కదా ఇవ్వండి. కానీ మరి ఇప్పుడు చెప్పండి, చూస్తే ఇంకా ఒక 15 రోజులు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఏదైతే ఉందో నేను నెల్లూరు జిల్లా బుచ్చడిపాలెంలో చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు సీఎం జగన్ మీద. జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది అంటున్నాడు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అలా మాట్లాడటం? అంటే ఇవి రెచ్చగొట్టం కదంటారు ఇలా మాట్లాడటం? రెచ్చగొట్టడం కాదు, దాన్ని ఫాల్స్ విస్టేజ్ అంటారు అనమాట. ఏమీ చేయలేక ఇప్పుడు భారత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో నేను చంపుతాను, చంపితే ఏం చేస్తావు అనే ఆలోచన వచ్చింది అని అంటే జనాల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ని బట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో గెలవను, గెలిచే అవకాశం లేదు కాబట్టి ఏదో ఇదొకటే చేసి అదొకటే చేస్తే బెదిరిస్తే ఏదో బెదిరిపోతారు అనుకుంటున్నారని అయ్యే కాదు. జనాలు మొత్తం చాలా స్పష్టంగా ఉన్నారు ఓట్లు వేయడానికి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచి మళ్ళీ సీఎం కావాలి.